బయటికి వెళ్ళినప్పుడు కూడా దీవింపబడతాం. అలాగే 12వ వచనం చదువుదాం. యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. అమ్మ ఇక్కడ లైట్ ఆపేశారు మీరు అనేక జనములకు అప్పిచ్చుదవు కానీ అప్పు చేయవు. దేని విషయములోను కుడికి గాని ఎడమకి గాని తొలగవద్దు. స్తోత్రం చెప్పండి. చాలా పెద్ద ఆశీర్వాదం మనం చదువుకున్నాం. ఏం రాశాడు చెప్పండి, సింపుల్గా చెప్పండి. మీరు ఎంత చదివారు కదా, చదివాం కదా, సింపుల్గా చెప్పండి ఏం రాశారు అసలు. నీ పట్టణంలో నువ్వు దీవించబడతావు, అంటే నువ్వు ఉండే ఊర్లో నువ్వు దీవించబడతావు. నీ పొలములో నువ్వు దీవించబడతావు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీకున్న పశువులు, నీకున్న సంతతి సమస్తము కూడా దేవుడు దీవిస్తానంటున్నాడు. అలాగే నువ్వు లోపలికి వచ్చినప్పుడు, అంటే నీ గృహములోనికి వచ్చినప్పుడు, మరలా నీ గృహంలోంచి నువ్వు బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు నిన్ను దీవిస్తానంటున్నాడు. నువ్వు అప్పు ఇచ్చేవారిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లలు మాట్లాడితే బాక్స్ లాగేసుకోవడం, గోల్ చేయొద్దు వాక్యం అయిపోయేంత వరకు. నువ్వు అప్పు ఇచ్చేవారిగానే చేస్తాను కానీ అప్పు తీసుకునేవారిగా చెయ్యను అంటున్నాడు. తర్వాత నువ్వు దేని విషయంలో, ఈ విషయాల్లో ఏ విషయాల్లో కూడా కుడికి కానీ ఎడమకు కానీ పడిపోకుండా ఉండాలి, తొలగిపోకుండా ఉండాలి అని ఆయన అంటున్నాడు. అంటే ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. మన కొరకు ఆయన ఆలోచన ఏంటో తెలుసా అండి, నువ్వు ఉండే ఊరిలో నువ్వు ఆశీర్వాదం పొందుకోవాలి, నువ్వు ఉండే గృహములో నువ్వు దీవించబడాలి, నువ్వు నీ ఇంట్లోంచి బయటికి వెళ్ళినా ఆశీర్వాదం రావాలి, నువ్వు లోపలికి వచ్చినా ఆశీర్వాదం రావాలి. నీ తర్వాత ఫలము, సంతానము, ఏ సంతానం అయితే ఉందో నీ బిడ్డలు, తర్వాత తరము వాళ్ళు కూడా దీవించబడాలి. దేవుడికి ఎంత ప్రణాళిక ఉంది చూడండి. ఎక్కడైనా సరే నీ తర్వాత సంతతి శాపము అన్నాడా, నువ్వు ఆశీర్వాదం పొందుకోవు అన్నాడా, నీ పట్టణములో నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు అన్నాడా, నీ పొలము దీవించబడదు అన్నాడా? అలాగేం అనలేదే. అంటే దేవునికి మన పట్ల ఆలోచన ఏంటో తెలుసా, మనము దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి, మనము బాగుండాలి, మన కుటుంబాలు బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మనకున్న స్థితి బాగుండాలి, పరిస్థితి బాగుండాలి. పంట పొలాలు ఉంటే పంట మంచిగా రావాలి, మంచి పంట రావాలి. నువ్వు ఎంత వేసావో, విత్తనాలు ఎంత వేసావో దానికంటే అధికముగానే నీకు రాబడి రావాలి. ప్రతి విషయంలోని కూడా దేవుడు నిన్ను దీవించాలి, 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 ఆశీర్వదించాలనే కోరుకుంటున్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇన్ని ఆశీర్వాదాలు మన దగ్గర 2024 సంవత్సరంలో ఎక్కడ నెరవేరయ్యా ఆశీర్వాదాలు? ఆయన అంటున్నాడు నేను దీవిస్తాను, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళినా దీవిస్తాను అంటున్నాడు, నువ్వు మరలా లోపలికి వచ్చినా దీవిస్తాను. అంటే నువ్వు ఇంటిలో ఉన్నా నీకు ఆశీర్వాదం రావాలా, నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళినా నీకు ఆశీర్వాదం రావాలా? ఇంకో మాట చెప్పనా, దేవుని ఎర్రగని ప్రజల దగ్గర నువ్వు నిలబడినా సరే నీ ద్వారా ఆ బిడ్డల ఆశీర్వాదం పొందుకోవాలా. స్తోత్రం చెప్పండి. అది దాని మాట అర్థం అది. ఎందుకంటే మన గృహములో ఉంటే మనం నమ్ముకుంటాం, మనం దేవునిలో ఉంటాం కాబట్టి మన గృహము, మన బిడ్డలు, మన తర్వాత వాళ్ళు, మన బంధువర్గం వాళ్ళు ఆశీర్వదించు. మరి ఇప్పుడు బయటికి వెళ్ళిన తర్వాత కూడా ఆశీర్వాదం అంటే అర్థం ఏంటి? నువ్వెక్కడికి వెళ్తున్నావో ఆ స్థలం ఆశీర్వదించబడాలా, నువ్వు ఏ గృహానికి వెళ్తున్నావో ఆ బిడ్డలు కూడా ఆశీర్వాదం పొందుకోవాలి. పిల్లలు కదలకండి. హలో పరిమళ మేడం, అర్థమైందా? అంటే దేవుని ప్రణాళిక మన పట్ల ఒకే ఒక్కటే. ఏంటి చెప్పండి అది? చెప్పాలి. ఆశీర్వాదం, 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 ఆశీర్వాదం. నువ్వు ఇక్కడుండు, అక్కడుండు, ఎక్కడైనా ఉండు, ఎక్కడున్నా సరే, నువ్వైనా నీ కుటుంబ సభ్యులైనా ఇంకెవరైనా సరే, నీ తర్వాత సంతతి అయినా సరే ఆశీర్వాదం నేను ఇస్తాను అంటున్నాడు. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇందులో ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం చెప్పండి 2024 సంవత్సరంలో? ఎందుకు మీరు పొందుకోలేదో నేను చెప్తాను. రే పిల్లలు,
ఈసారి మిమ్మల్ని బయటికి పంపించేస్తాను. ఇంకా మామూలుగా లేదు. ఇప్పుడు దాకా చెప్పాను మామూలుగా, వింటారో ఓకే, లేదంటే బయటికే. ఇందులో ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం చెప్పండి ఒకసారి. ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం? దేవుడు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, మనిషి పట్ల దేవునికి ఉండే ఆలోచన ఒకటేంటో తెలుసా? ఇది 2024 సంవత్సరం వరకే మనం చూసాం. ఇప్పుడు నేను మాట్లాడే ఈ ఆశీర్వాదం 2025 ఆశీర్వాదం కూడా అయింది ఇదే. 2026 ఆశీర్వాదం కూడా ఇదే. మనం మరణించేంత వరకు ఆయన ఆశీర్వాదం ఇదే. ఏంటి ఆశీర్వాదం అంటే, నువ్వు బాగుండాలి, నీ కుటుంబం బాగుండాలి, నీ బిడ్డలు బాగుండాలి, నీ తర్వాత తరము బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, మంచి పంట మీరు కొయ్యాలి, మంచి రాబడి మీకు రావాలి, మీరు సమాధానంగా ఉండాలి, మీ కుటుంబాలు కట్టబడాలి, మీ సంతతంతా అభివృద్ధి అవ్వాలి, ఫలించాలి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి. మనం మరణించేంత వరకు దేవుడి ఆశీర్వాదం ఇదే. కానీ మనం ఈ ఆశీర్వాదం పొందుకుంటున్నావా? దేవుడు ఆశీర్వాదం ఇద్దాం అనుకుంటే మనకు శ్రమలు వచ్చేస్తున్నాయి. దేవుడు ఆశీర్వదిద్దాం అనుకుంటే మనకు శోధనలు వచ్చేస్తున్నాయి. దేవుడు ఆశీర్వదిద్దాం అనుకుంటే మనకి బాధలు, కష్టాలు, కన్నీరు ఇవే మిగులుతున్నాయి. ఇప్పుడు మీరందరూ నన్ను అడగాలి, మరి ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తా అన్న దేవుడు అప్పు తీసుకునేవాడిగా ఉండకూడదు, అప్పు ఇచ్చేవాడిగా నేను నిన్ను చేస్తానని చెప్పిన దేవుడు నా జీవితంలో ఈ వాగ్దానాలు ఎందుకు ఫలించలేదు అయ్యగారు అని మీరు అడగాలి నన్ను. ఇప్పుడు నేను చదివిన వాక్యాలు కానీ, దేవుడిచ్చిన ఈ వాగ్దానాలు కానీ మన జీవితాల్లో అన్ని వాగ్దానాలు నెరవేరాయండి? నెరవేరాయా? కొన్ని నెరవేరుంటాయి, కానీ చాలా మట్టుకు ఆగిపోయి ఉంటాయి. అందులో అప్పు ఇచ్చేవాడిగా చేస్తాను, తీసుకునేవాడిగా చేయను అన్న వాగ్దానం చాలామంది, కొంతమందిలో నెరవేర్చబడి ఉంటుంది, కొంతమందిలో నెరవేర్చబడి ఉండదు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, 2024 సంవత్సరంలో దేవుడు ఎంతగా దీవిస్తాడు, కానీ నాకు ఆ దీవెన రాలేదండి. ఇంకా నేను అప్పు తీసుకునేవాడిగానే ఉన్నాను, లేకపోతే ఇంకా నాకు శ్రమలు, కష్టాలు, బాధలు, రోగాలు ఇవే ఉన్నాయి. మరి దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు? నీ పంటను ఆశీర్వదిస్తాడు, నీకున్న సంతతిని ఆశీర్వదిస్తాడు, నిన్ను బహుగా ఆశీర్వదించేస్తానంటున్నాడు, కానీ ఫలించట్లేదు. ఇప్పుడు మీరందరూ చెప్పాలి, ఎందుకు ఫలించట్లేదో మీరు చెప్పండి. ఎందుకు ఫలించట్లేదు నేను చెప్పనా? ఈ 2025 సంవత్సరంలో ఇదే వాగ్దానము మన జీవితాల్లో ఫలించేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా అంటే చేయడు, ఏమంటే చేస్తాడు, ఆమెన్ అంటే కూడా చేయడు. మనం చాలా తెలివైన వాళ్ళం. ఏంటో తెలుసా? సింపుల్గా ఒక హల్లెలూయా, ఒక ఆమెన్ పడేస్తే దేవుడికి ఎవరన్నా ఏమన్నా ఆశీర్వాదకరమైన మాట ఇస్తే ఆమెన్ అంటే అవునుగాక, అయిపోతుంది ప్రభువా అని అర్థం. మరి ఎన్నిసార్లు ఆమెన్ అనలేదు 2024లోని? అనలేదా? 2023 డిసెంబర్ 31వ తారీఖు కూడా చాలాసార్లు ఆమెన్ అనేసాం, మరి అవ్వలేదే. అంటే ఆమెన్ అనేస్తేనో హల్లెలూయా అనేస్తేనో కాదు, కానీ మన జీవితము, మన క్రియ, మన మాట తీరు, మన ప్రవర్తన సమస్తము మారితేనే జరుగుతుంది. చూడండి, రోమాపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. 1-2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మొట్టమొదటిగా దేవుడు కోరుకునేది ఏంటంటే మన దగ్గర నుంచి, చెప్పండి, మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఇప్పుడు మీరందరూ నన్ను అడగొచ్చు, మా శరీరాలు దేవునికి ఎలా సమర్పించుకుంటాం? చెప్పండి, మన శరీరాలు దేవునికి ఎలా సమర్పించుకుంటాం? హలో, స్తోత్రం చెప్పండి. ఆహా, ఇది కాదు నేను అడిగింది. మన శరీరాల్ని దేవుడు సమర్పించమంటున్నాడు. ఎట్లాగా? ఒకసారి ఒక విషయం మనం మాట్లాడుకున్నాం, మీ అందరికీ గుర్తుందో లేదో, అబ్రహాం గారి గురించి మాట్లాడుకున్నావా?
అబ్రహాం గారట చాలా వరకు దేవునికి సమర్పించారట. ఏంటో చెప్పండి, ఏంటో చెప్పండి. అబ్రహాం గారు అటు తిరిగారట, ఇటు తిరిగారట, ఎక్కడెక్కడికో తిరిగారట, కానీ దేవుడు చెప్పిన చోట ఉండలేదట. అక్కడ ఉండకుండా ఉండి ఐగుప్తుకి వెళ్ళిపోతేనట చాలా కష్టాల పాలయ్యాడు, చాలా ఇబ్బందుల పాలయ్యాడు, ఉన్నది కోల్పోయాడు. తన సొంత భార్యని చెల్లి అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. తర్వాత ఏం చేశాడు, మరలా ఎక్కడ దేవుడికి రమ్మన్నాడో ఆ చోటికే వచ్చిన తర్వాత ఆయన ఒక చిన్న పని చేశాడు. ఏంటది చెప్పండి. ఏం కట్టాడు, బలిపీఠం కట్టాడు. బలిపీఠం మనందరం మాట్లాడుకున్నాం కదా, బలిపీఠం మీద మనం ఏం చేస్తాం, బలులు అర్పిస్తాం. అబ్రహాం గారు ఏం చేశారు, దేవునికి ఇష్టము లేనివి ఈయన సమర్పించుకున్నాడు. మరలా చెప్తున్నాను, దేవునికి ఇష్టము లేనివి ఈయన సమర్పించుకున్నాడు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవునికి ఇష్టము లేనివి ఏమిటి? 31వ తారీఖు మీ మౌనం చాలా భయంకరంగా ఉంది. అదే అంటున్నాను, ఏంటో సంవత్సరం అంతా మీరు తెగ అలిసిపోయారేటో నాకు అర్థం కావట్లేదు. మనం ఏంటో 365 రోజులు కూడా మనం మందిరంలోనే ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నామేమో. జనవరి 1వ తారీఖు నుంచి 31వ తారీఖు రాత్రి ఇప్పుడు దాకా కూడా మన మందిరంలోనే ఉండిపోయామండి, సంవత్సరం అంతా అలిసిపోయామండి అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా, ఇంకా గట్టిగా చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం సమర్పించాడు, దేవుడికి ఇష్టం లేని సమర్పించాడు. ఏంటవి, దేవుడికి ఇష్టం లేనివి ఏంటి చెప్పండి చాలు. దేవునికి ఇష్టం లేనివి ఏంటండి? హలో, నిద్రపోయా అమ్మ, దేవునికి ఇష్టం లేనివి ఏంటి తల్లి? నిద్రపోయే తల్లులారా, దేవునికి ఇష్టం లేనివి, ఇష్టం లేనివి ఇచ్చాడు. దేవుడికి ఇష్టమైనవి ఇవ్వాలా? ఆయన బలి ఇచ్చాడు. బలి 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 ఇచ్చేసాడు బలి. దేవునికి ఇష్టం లేనివి ఏంటో తెలుసా? తన పాత జీవితాన్ని వదిలేశాడు. స్తోత్రం చెప్పండి. పాత జీవితాన్ని, చెడ్డ జీవితాన్ని, ఎలాగైతే చెడుగా బ్రతికాడో, పాపము చేశాడో, తప్పు చేశాడో, అన్యాయం చేశాడో, ఆ జీవితం అంతా కూడా అబ్రహాము బలి ఇచ్చేసాడు దేవుడికి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక నుంచి నేను కొత్త జీవితం నేను జీవిస్తాను ప్రభువా అని. స్తోత్రం చెప్పండి. అదే 12వ అధ్యాయము రోమాపత్రికలో 2వ వచనం నుంచి మనం చదువుకుంటే ఇంకొంచెం లోతుకి వెళ్దాం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. స్తోత్రం చెప్పండి. ఈ అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మన దగ్గర సమయం లేదు, కానీ ఒకే ఒక్క విషయం నేను మాట్లాడతాను. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, నీ మనస్సు మారి నూతన మగుట వలన నువ్వు రూపాంతరము పొందాలి. చెప్పండి మరలా. నీ మనసు అని చెప్తే నా మనసు అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాలా? చెప్పండి. నా మనస్సు మారి నూతనంగా అయ్యి రూపాంతరము పొందుకోవాలి. మరలా చెప్పండి. నా మనస్సు మారి నూతనముగా మారి రూపాంతరం పొందాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నా మనసు మారడం అంటే, ఇప్పుడు మీరు చెప్పారు కదా నా మనసు మారాలి, మీ మనసు ఏం మారాలి చెప్పండి? చెప్పేశారు కదా నా మనసు మారని. ఏం మారాలా? ఏం మారాలా? ఈ చెప్పరు, ఇవే మనకు కావాలి. ఏం మారాలా? మనలో ఉన్న చెడు. ఇది ఏం మారాలంటే చూడండి, చివరిలో నూతన మగుట వలన రూపాంతరము పొందుడి అన్నాడు. అసలు రూపాంతరం ఏంటంటే, మనము పాత జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితంలోనికి రావాలి. నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడం అంటే కేకులు కట్ చేసుకోవడమో, గిఫ్ట్లు ఇచ్చుకోవడమో, తర్వాత పండగలు చేసుకోవడమో, డ్యాన్సులు చేసుకోవడమో, ఇంకేదో చేసుకోవడం కాదు. నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టడం అంటే నీ పాత జీవితంలోంచి కొత్త జీవితంలోకి అడుగు పెట్టాలని అర్థం. రూపాంతరం అంటే అర్థం ఏంటి అంటే, మనందరికీ తెలిసిన బాగా ఉదాహరణ ఏంటంటే గొంగళ పురుగు గురించి మనం ఆలోచిద్దాం. మీ అందరికీ తెలుసు, మాట్లాడుకున్నాం కూడా. కానీ ఆ రూపాంతరం మన జీవితాల్లో రావట్లేదు.
గొంగళ పురుగుని ఎవరు ఇష్టపడతారు? నేను అడుగుతాను, మీలో ఎంతమంది గొంగళ పురుగుని పెంచుకుంటారు చెప్పండి? గొంగళ పురుగునే పెంచుకోవాలి, సీతాకోక చిలుకను కాదండి. చెప్పండి, గొంగళ పురుగుని ఎంతమంది పెంచుకుంటారు? చేతులు ఎత్తండి. అమ్మ, నిద్రపోయే వాళ్ళు చేతులు ఎత్తాలా? నిద్రపోయే వాళ్ళు చేతులు ఎత్తాలి. ఒకసారి ఎత్తండి. ఒకసారి డిసెంబర్ 31వ తారీఖు 2025 దాంట్లోంచి వెళ్ళేటప్పుడు కూడా పడుకోవడమే. నిద్రపోతే వెళ్ళిపోతామేమో అలాగా. ఇంకో మాట చెప్పనా, 2026కు కూడా వెళ్ళిపోతాం అలా పడుకుంటేనే. కాస్త ఇక్కడ ఆగండి, లేవండి, కళ్ళు తెరిచి మన మాటలు వింటే బ్రతుకులు మారుతాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. రూపాంతరం అంటే గొంగళ పురుగు సీతాకోక చిలుకలాగా ఎట్లా మారింది? మీరే ఆన్సర్ చెప్తారు చూడండి. గొంగళ పురుగు జీవితం ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి. మీరు చెప్పండి. అసహ్యంగా ఉంటుంది, చూడడానికి అసహ్యంగా ఉంటుంది ఒకటి. రెండోది చెప్పండి. గొంగళ పురుగు అలవాట్లు చెప్పండి. మట్టిలో తిరుగుతుంది. ఇంకా మీరు అసలేం చెప్పట్లేదు. మీ పంట పొలాలను తింటలేదా? అంటే గొంగళ పురుగుకున్న ఒక మంచి అలవాటు ఏంటో చెప్పండి. పంటని నాశనము చేయడం, అంటే నాశనము చేసే బుద్ధి గొంగళ పురుగు. ఇంకా చెప్పండి. మట్టి తింటది, చెత్త తింటది, చెత్తలో ఉంటుంది. ఆ అందవికారమైన ముళ్ళులు గల రూపం చూడగానే మనకు పట్టుకోవాలనిపిస్తుంది. నిజం కదా కాదా? ఇప్పుడు నేను అడుగుతాను, మరి సీతాకోక చిలుక జీవితం ఎలాగుంటుంది? బాగానే ఉంటుంది. అదే ఎలా ఉంటుందని అడుగుతున్నాను. అందుకే గొంగళ పురుగు మట్టి మీద, చెత్త మీద, రోడ్డు మీద అక్కడ ఇక్కడ పాకితే సీతాకోక చిలుక అంటే కంప్లీట్గా డిఫరెంట్, ఆపోజిట్, వ్యత్యాసం. అవునా? గొంగళ పురుగు పంటని నాశనం చేసే, పంటని తినేసి, చెత్తని తినేసి, తర్వాత మట్టిని తినేస్తే, మరి సీతాకోక చిలుక తేడా వచ్చిందా? మరలా పువ్వు మీద మకరం తింటే తేడా వచ్చిందా? గొంగళ పురుగు చూడ్డానికి ఎలా ఉంటుంది? అసహ్యంగా, చండాలంగా, ముళ్ళులతో ఉంటుంది. సీతాకోక చిలుక గొంగళ పురుగును చూస్తే చీచి అంటాం, సీతాకోక చిలుకను చూస్తే పట్టుకోవాలి అంటాం. అవునా కదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత వ్యత్యాసం గొంగళ పురుగు నుంచి సీతాకోక చిలుక ఎలా వచ్చింది? ఏం మార్చుకుంది గొంగళ పురుగు? కనిపించే రూపాన్ని మార్చేసుకుంది, తర్వాత స్వభావం కూడా మార్చుకుంది, అలవాట్లు కూడా మార్చుకుంది, అన్నీ మార్చేసుకుంది. అంటే రూపము ప్లస్ అంతరంగములో కూడా మార్పు వచ్చింది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, దేవుడు అంటున్నాడు, నీ మనస్సు మారి నూతనం అవ్వడం వలన మనము రూపాంతరంగా మారాలి అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు గొంగళ పురుగు ఎలాగైతే సీతాకోక చిలుకగా మారిపోయిందో, మనము కూడా మన పాత చెత్త, రోత, పాపపు చెడు జీవితము నుంచి నూతన సంవత్సరంలో మంచి, ఏ చెడునైతే విడిచిపెట్టావో దాన్ని పక్కన వదిలేసి నూతనంగా, మంచిగా, మంచి మార్గంలో మనం నడవాలి. స్తోత్రం చెప్పండి. నూతన సంవత్సరంలో ప్రతి సంవత్సరం మనం అడుగు పెడుతున్నాం అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి. ప్రతి సంవత్సరం ఒక్కొక్క కొత్త సంవత్సరంలోకి మనం అడుగు పెడుతున్నాం అంటే మన ఆయుష్ ఒక సంవత్సరం తగ్గిపోతుందని అర్థం తెలుసా? మనం ఆశలేట్ వేసుకొని ఇంకా బతికేస్తాం 2030 2060కో కలలు కనేస్తారు చాలామంది. నేను మాట చెప్పనా, చాలామంది ఇన్సూరెన్స్లు కడతారు. ఎప్పుడో తెలుసా? 2060 అంటే వీడికి 60-70 సంవత్సరాలు వస్తే కానీ ఆ డబ్బు రాదు. 60-70 సంవత్సరాల దాకా నువ్వు డబ్బులు కట్టుకుంటావు అంటే ఇక్కడ నువ్వేం తింటావు? హలో, స్తోత్రం చెప్పండి. పడుకుండే వాళ్ళు చెప్పండి. నేను అడుగుతున్నాను, మన ప్లాన్ 60-70 సంవత్సరాల దాకా ఉంది. నాకు 60 సంవత్సరాల తర్వాత నాకు ఇన్ని లక్షలు వస్తుందండి, ఇన్ని కోట్లు వస్తాయండి. కరెక్టే, 60 సంవత్సరాల దాకా ఉండాలి కదా. ఒకవేళ 60 సంవత్సరాల దాకా ఉన్న తర్వాత నీకు ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి, 60 సంవత్సరాల తర్వాత మనకి ₹1,00,00,000 వచ్చినాయి అనుకోండి. నేను అడుగుతున్నాను, ఆ 60వ సంవత్సరం వినాలి, ఇటు వినాలా, ఇటు 60 సంవత్సరాల తర్వాత మనకు ₹1,00,00,000 వచ్చినాయండి.
60 సంవత్సరాల తర్వాత ₹1,00,00,000 వచ్చినాయండి. ఇప్పుడు నేను అడుగుతాను, ఆ 60 సంవత్సరాల తర్వాత నీకు వచ్చిన ₹1,00,00,000తో నువ్వు ఏం చేస్తావు? మంచి చికెన్ మటన్ బిర్యానీ తినే పరిస్థితి అది 60 సంవత్సరాలకి తింటావా? బాడీ అంతా షుగరు, ఫ్యాక్టరీయే ఉంటుంది మన దగ్గర, ఫుల్ బీపీ, ఇంకా లో బీపీ, హై బీపీ. ఏమీ తినకూడదు. ఏం తినాలా? ఆకుకూరలు తినాలా. ఏం చేస్తావు ₹1,00,00,000 60 సంవత్సరాల తర్వాత? ఏం చేస్తామండి? దేవుడు అంటున్నాడు, నీ ప్లానింగ్ 60 సంవత్సరాల తర్వాత కాదు, రేపు నువ్వు ఎలా ఉండాలో ప్లాన్ చేసుకో. రేపు నీ పరిస్థితి ఏంటో ప్లాన్ చేసుకో. మన బ్రతుకు మారకుండా నువ్వు ఎన్ని ప్లాన్ చేసుకున్నా అవన్నీ మనకి వ్యర్థమే. ₹1,00,00,000 నువ్వు ఖర్చు పెట్టాలంటే ఖర్చు పెడితే 4 రోజుల్లో అయిపోతాయి. నిజమే, అయిపోతాయి. డబ్బులు తరిగిపోతాయి. తరిగిపోలేనిది, శాశ్వతమైనది ఏంటో చెప్పండి? మనకొచ్చే మంచి పేరండి. చాలామంది అంటారు, ఏనుగు చచ్చిపోయినా ఏనుగే, బ్రతికున్నా ఏనుగే. ఎందుకంటే దాని లైఫ్ అలాంటిదే. సింహం కూడా చచ్చిపోయినా సింహమే, బ్రతికున్నా సింహమే. ఒక అయ్యగారు ఒక మాట చెప్పారు, బ్రతికితే సింహంలా బ్రతకలరా అని. అంటే అర్థం ఏంటో తెలుసా? సింహం ఏంది అంటది తెలుసా? చెప్పండి, చెప్పాలి. సింహం ఏంది? ఒక అయ్యగారు చెప్పారు, మీ అమ్మగారు విన్నారు కదా, చెప్పేస్తున్నారు. ఏంటంటది తెలుసా? అవసరమైందే తీసుకుంటుంది. ఏడు తెలుసా? సింహానికి కావాల్సింది ఏంటంటే ఈ పుర్రె లోపల ఉన్న మెదడు, బ్రెయిన్, అది ఒకటే తింటుంది. మిగతాదంతా వదిలేస్తుంది. మిగతా తింటాయి. ఆ మిగతా ముక్కలు అవన్నీ తింటుంది అనుకోండి, మనిషి మాంసం అవన్నీ తింటుంది. కానీ ముఖ్యంగా తినేది ఏంటో తెలుసా? మెదడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మనిషికి ఆ మెదడు లేకపోతే మనిషి బ్రతకడు, పనే చేయలేడు. మన ఆలోచనలు ఎట్లా ఉంటాయి తెలుసా? ఎంతకాలం కూడా, ఎప్పుడు కూడా ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరంకి వచ్చాను, మార్పు ఏంటి? ఈ సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరంకి వచ్చావు, మార్పు ఏంటి? మార్పు అంటే దేవుడు దీవించడం, అంటే దేవుడు ఆశీర్వాదం. అంటే నువ్వు ఈ సంవత్సరంలో 2 మేడలు కట్టావు, ఇంకో సంవత్సరంలో ఇంకో 3 మేడలు కడతావు అని కాదు. అది కాదు ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏంటో తెలుసా? పోయిన సంవత్సరం నా బ్రతుకు బాగోలేదండి, చండాలంగా బ్రతికాను, అష్టనిష్ట దరిద్రంగా బ్రతికాను, పాపం చేస్తా ఉన్నాను, పాపలోకంలో ఉన్నాను, చెడు వ్యసనాల్లో ఉండిపోయాను. కానీ ఈ సంవత్సరం నేను మారిపోయానండి, వ్యసనం జోలికే వెళ్ళలేదు, పాపము జోలికే వెళ్ళలేదు, నీతిగా, న్యాయంగా, యథార్థంగా, మంచిగా బ్రతుకుతున్నానంటే దేవుడు అంటాడు, అది అభివృద్ధి అంటే అంటున్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. నీకు లక్షల కోట్లుంటే అభివృద్ధి కాదు. ఇంట్లో మేడలో ఇంకా ఎక్కువ భూములు, స్థలాలు ఉంటే అది అభివృద్ధి కాదు. అసలైన అభివృద్ధి అంటే ఏంటి? మనిషి మంచిగా బ్రతకడం అభివృద్ధి. నువ్వు అలా మారిపోతేనట రూపము, అంతరంగము నువ్వు మార్చుకోవాలి. నూతన సంవత్సరం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నూతనంగా మారాలి. కానీ ఇంకా ఉన్నవన్నీ ఇక్కడ తెచ్చేసుకొని 2025 సంవత్సరం కూడా అవే చేద్దాం అనుకుంటే అది నూతన సంవత్సరం మనకు కాదు. ఇలా ఎన్ని నూతన సంవత్సరాలు వెళ్ళిపోయా మన జీవితంలోని? వెళ్ళిపోయినాయా? చాలా నూతన సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. కానీ దేవుడు అంటున్నాడు, మీ మనస్సు మారండి అంటున్నాడు. మరలా చెప్తున్నాడు, మీ మతం మారండి అని చెప్పాడు. అక్కడ చెప్పాడా? మీ మతాలు మార్చుకొని, మీకున్న సర్టిఫికెట్లు క్యాన్సిల్ చేసుకొని, మీకున్న ఇదంతా మార్చేసుకొని అన్నాడా? ఎక్కడన్నా రాశాడా? యేసు ప్రభు కోరింది ఒకే ఒకటేంటో తెలుసా? నీ మార్గాన్ని మార్చుకో. మతాన్ని మార్చుకోవాల్సిన పని ఏం లే, మార్గాన్ని మార్చుకో. మార్గం అంటే ఏ మార్గం? నువ్వు ఇప్పుడు దాకా నడిచిన చెడ్డ మార్గాన్ని నుంచి మంచి మార్గంలోనికి రమ్మంటున్నాడు. నువ్వు వాళ్ళకి పుల్లలు పెట్టేవాడువేమో, ఇప్పటి నుంచి పుల్లలు పెట్టడం మానే. ఇంతకుముందు బూతులు మాట్లాడేవారేమో, బూతులు మాట్లాడడం మానే. అదే కదా చెప్పాడు. నీ మనసు మారి అంటే నీ మనసులో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు నడవడిక, చెడు ప్రవర్తన, గర్వము, అహంకారము, పొగరు, వీటన్నిటినీ పక్కన పెట్టేసి నూతనంగా మారమంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మరి ఇప్పుడు నూతనంగా మారడానికి ఎంతమంది సిద్ధపడ్డారు? నేను అంటున్నాను, 2023 సంవత్సరంలో ఎలాగే అనుకున్నాం, కానీ 2024, 2025 సంవత్సరం వచ్చేటప్పుడు కూడా మనం ఇంకా గొంగల పురుగు లాంటి బ్రతుకులే బ్రతుకుతున్నాం. కాదా అనుకుంటున్నాం. 2025 సంవత్సరంలో నేను సీతాకోక చిలుక లాంటి బ్రతకాలంటే నా రూపం మారాలా, అంతరంగం మారాలా, స్వభావం మారాలా, ఆలోచన మారాలి, తలంపులు మారాలా, ప్రవర్తన మారిపోవాలనుకుంటున్నాం. కానీ మార్పు రావడం లేదు. నిజంగానే మార్పు రావడం లేదు. 2023 సంవత్సరంలో 2024 సంవత్సరం అయిపోతానే ఉంది. వచ్చిందా మార్పు? వచ్చిందమ్మా? ఒక మాట అడుగుతాను, చెప్పండి. కొద్ది నిమిషాలు నేను ముగించేస్తాను.
ఇలాగే స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. మనం ఇంకా 25వ సంవత్సరంలోకి వెళ్ళలేదు, పడుకుని పోతున్నారు అప్పుడే. లేకండి ఒకసారి అందరూ, ఒకసారి లేకండి. కుర్చీలో కూర్చున్న అందరూ ఒకసారి నించండి అమ్మా, నించండి ఒకసారి. నించోమంటున్నాను, ఏం చేయట్లేదు, ఒకసారి నించండి. మిమ్మల్ని నించండి అమ్మా, ఏం చేయదు. కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నించోండి, కింద ఉన్న వాళ్ళు నించొద్దు. కింద ఉన్న వాళ్ళు కొంచెం, కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నించోండి ఒకసారి. కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ నించోండి ఒకసారి, నించోండి ఒకసారి. బుర్రలు తిప్పండి అటు ఇటు ఇలాగా తిప్పండి, నిద్ర వదిలిపోయేలా తిప్పండి. చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగాని, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. కూర్చోండి ఒకసారి. ఇదే ఎక్సర్సైజు ప్రతి ఆదివారం చేద్దాం మనం ఈసారి, సరేనా? నిద్రపోయే వాళ్ళ కోసమే ఈ ఎక్సర్సైజ్. అమ్మ తల్లి, నువ్వు ఉన్నావు కదా నాకు జ్ఞాపకం చేయడానికి, చాలు తల్లి, నువ్వు ఉన్నావు కాబట్టి నాకు చాలా సంతోషం. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. ముగించేసుకుందాం, కొద్ది నిమిషాలే. మనందరము దేవుని నమ్ముకోవడానికి గల ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? మనిషి చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం లేదా స్వర్గలోకం లేదా మోక్షలోకం, పదాలు ఏవైనా సరే గమ్యం ఒకటే. కాబట్టి ఆ రాజ్యం అంటే దేవుడు ఉండే లోకానికి వెళ్ళాలి. అదే కాన్సెప్ట్. మనం క్రైస్తవులుగా క్రీస్తుని నమ్ముకోవడం. ఎందుకంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా నువ్వు పరలోక రాజ్యం రావాలా, లేకపోతే స్వర్గలోకం రావాలా, లేదా దేవుడి దగ్గరికి రావాలా, వేరే మార్గం లేదని యేసుప్రభు చెప్పేశాడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు ద్వారానే మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలా చనిపోయిన తర్వాత. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక చండాలంగా గొంగల పురుగునే, పిల్లలు మాట్లాడద్దు, చండాలంగా ఉన్న, వికృతంగా ఉన్న, చూడ్డానికి అసహ్యకరంగా ఉన్న, పంటని నాశనం చేసే గొంగల పురుగుని మనమే స్వీకరించము, తీసుకోము, ఇంటిలో పెట్టుకోము. ఇంట్లోకి వస్తే బయటికి తడివేస్తాం. అలాంటిది ఒక గొంగల పురుగు లాంటి జీవితం మనం జీవిస్తే పై రూపము అంతరంగము కూడా. మరి దేవుడు ఆయన స్వర్గలోకంలోనో మోక్షలోకంలోనో పరలోకంలోనో ఎలాగ రాణిస్తాడు అనుకుంటున్నారు? ఆలోచించారు ఎప్పుడన్నా? ఇదే చెడు, ఇదే పాపము, ఇదే అన్యాయం, ఇదే అక్రమం మనం చేస్తా కూర్చుంటే దేవుడు ఆయన రాజ్యంలోకి ఎలా రాణిస్తాడు అనుకుంటున్నాం? మనకు ఒక సంవత్సరం అయిపోయింది, 2023 నుంచి 24 అయిపోయింది. ఇప్పుడు 25కి వచ్చాం, 25 నుంచి 26కి వచ్చేస్తాం మనం. మనిషి జీవితంలో మార్పు రాకపోతే దేవుడు మనల్ని స్వీకరించడు. అవసరం లేదు దేవుడికి మనకి. అంత చండాలంగా ఉన్న గొంగల పురుగు రూపమే వికృతంగా ఉంది, అంధకారంగా ఉంది. అలాగే ఆవిడ ఆ గొంగల పురుగు పనులు కూడా అలాగే ఉన్నాయి, స్వభావం కూడా అంతే, నాశనం చేసే స్వభావం. అలాంటి గొంగల పురుగే మనకి ఇష్టం లేనప్పుడు మరి అదే జీవితం మనము జీవిస్తున్నాం. పక్కింటోడు ఎదుగుతున్నాడంటే, ఎదురింటోడు ఎదుగుతున్నాడంటే, ఇంకో కుటుంబం బాగుపడుతుందంటే ఈర్ష్య, ద్వేషం, కుళ్ళు. మరి ఇవన్నీ మనం పెట్టేసుకొని నేను ప్రభు నీ రాజ్యానికి వచ్చేతాను ప్రభు అంటే ఎలా తీసుకుంటాడు అనుకుంటున్నారు? దేవుడు మనల్ని గొంగల పురుగుగా తీసుకెళ్లాలని ఆశపట్టలేదు. ఎలా తీసుకెళ్ళాలనుకుంటాడు తెలుసా? నిన్ను సీతాకోక చిలుకగా ఇక్కడే మార్చి తీసుకెళ్లాలని ఆయన ఆశ. స్తోత్రం చెప్పండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత గొంగల పురుగు చేసేసి సీతాకోక చిలుకలా మార్చేయాలని ఆయన ఆశ కాదు అది. ఇక్కడే మనల్ని సీతాకోక చిలుకలాగా, అంటే మన స్వభావము, మన అలవాట్లు, మన తలంపులు సమస్తాన్ని ఇక్కడే మార్చేసి నూతనంగా, మరలా అక్కడ పదం వాడాడు, నువ్వు నూతనంగా మారాలి, నూతన సృష్టిగా మారాలి. ఎప్పుడు నువ్వు నూతనంగా మారతావో తెలుసా? నీ మనసు, అందుకే అన్నాడు ముందు, నీ మనసు మారి నూతనముగా మారి రూపాంతరము పొందాలి. రూపాంతరము పొందితేనే నువ్వు నూతనంగా అయినట్టు లెక్క అక్కడ. అంటే నువ్వు నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు అంటే రూపాంతరము తీసుకొని నువ్వు రావాలి. అంటే పై రూపము అంతరంగము రెండు మారాలి. స్తోత్రం చెప్పండి. మారతాయా ఈ సంవత్సరం అన్నా? మారతాయా లేదు చెప్పండి. మారకపోతే గొంగల పురుగుని మనం ఎలాగ వద్దంటామో, చీ అంటామో, అసహించుకుంటామో దేవుడు కూడా మనల్ని అసహించుకుంటాడు. అందుకే దేవుడిచ్చిన వాగ్దానాలు చదువుకున్నావు. నీ పంట పొలాలు, నీ ఇల్లు, నీ తర్వాత సంతతి, నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉండవు. ఇవన్నీ ఎందుకు నెరవేరట్లేదు? గొంగల పురుగు బ్రతికితే ఎట్లా నెరవేరుతుంది? చెడ్డ బ్రతికితే ఎలా నెరవేరుతుంది? అన్యాయం చేస్తా ఉండి, ఒకరిని మోసం చేస్తా ఉండి, నువ్వు అక్రమంగా తప్పులు చేసి, పాపము చేసి, దేవుడికి ఇష్టం లేకుండా నువ్వు జీవిస్తే దేవుడు మనల్ని ఎలా దీవిస్తాడండి?
ఆలోచన చేయండి. ప్రతిసారి చాలాసార్లు చాలామంది ఏమంటారు తెలుసా, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నీకు చేయలేదా కార్యం, దేవుణ్ణి నమ్ముకున్నావు కదా నీకు చేయలేదా కార్యం. చేస్తాడు, ఎందుకు చేయడు? దేవుణ్ణి నమ్ముకున్నావంటే అర్థం ఏంటంటే మనసు మారాలని అర్థం. దేవుడు కోరుకునేది అది. నీ మనసు మారితే నీకు రావాల్సినవన్నీ ఆయన ఇస్తాడు. మనసు మారకుండా అదే పాత స్వభావంలో నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నా నమ్ముకోకపోయినా నువ్వు పరలోక రాజ్యంలో స్వర్గలోకంలో వెళ్ళలేవు. జీవితాంతం మనం ఇదే గొంగల పురుగు బ్రతుకుతూ ఉంటే దేవుడు కూడా మనల్ని చూసి అసహించుకుంటున్నాడు. చీ అంటున్నాడు ఆయన కూడా. నువ్వు రావద్దు నా దగ్గరికి అంటున్నాడు. ఎలా వెళ్తావు? మనం అంటాం, ప్రభువా నువ్వు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత నన్ను సీతాకోక చిలుకలో నువ్వు మార్చుకుందుకు వెళ్ళలే ప్రభువా. మరి అలాంటప్పుడు ఈ భూమి మీదకి మనల్ని ఎందుకు పంపించాలా? అక్కడే ఉంచుకోవచ్చుగా ఆయన. ఇక్కడ దాకా మనం రావాల్సిన అవసరం ఏముంది? ఆయన ఎందుకు పంపించాడు ఈ లోకంలో అంటే, నువ్వు ఏ సిచ్యువేషన్లో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ గుణంతో ఉన్నావో, ఏ అలవాట్లతో ఉన్నావో, ఏ పాపంతో ఉన్నావో దాన్ని విడిచిపెట్టి నూతనంగా మారమని ఆయన చెప్తున్నాడు. స్తోత్రం చెప్పండి. ప్రతి సంవత్సరం నూతన సంవత్సరమే మనకి. కానీ ఎలా ఉండాలి తెలుసా? ప్రతిరోజు నూతన సంవత్సరంలా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ప్రతిరోజు నాలో మార్పు రావాలి. ప్రతిరోజు నేను మారుతూ ఉండాలి. ప్రతిరోజు నా ఆలోచనలు, నా తలంపులు సమస్తము మారిపోతూ ఉండాలి. ఒకరోజు నేను ఎలా మారిపోవాలో తెలుసా? దేవుడు నన్ను పిలిచేలాగా, లేదా నేను మరణించేలాగా, లేదా దేవుడు రాగడ వచ్చేలాగా నేను ఒక సీతాకోక చిలుకలాగా ఆయన కనపడాలట. స్తోత్రం చెప్పండి. అప్పుడు ఆయన అంటాడు, చాలా అందంగా ఉన్నావు, నీ స్వభావం అందంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నావు అంటాడు. స్తోత్రం చెప్పండి. మరి ఏం చేద్దాం నూతన సంవత్సరంలో? నూతనంగా మారదామా, ఇంకా అలాగే గొంగల పురుగులో ఉండిపోదామా? ఏం చేద్దాం? చెప్పాలి. ఏం మారదామండి? ఒకటే దేవుడు అడిగాడు, మనస్సు మార్చుకో. మతం మార్చుకోకు, ఏం మార్చుకోకు, మనసు మార్చుకో, నూతనంగా అయిపో, చెడును విడిచిపెట్టే. 2024 సంవత్సరంలో నువ్వు ఏ పాపంతో ఉన్నావో, ఏ చెడుతో ఉన్నావో, ఏ అలవాట్లతో ఉన్నావో, ఏ చెడ్డ స్వభావంతో ఉన్నావో, ఎక్కడెక్కడ తిరిగావో, గొంగల పురుగులాగా పనికిరాని చోట్ల అంతా తిరిగావేమో, దేవుడు అన్నాడు ఈ నూతన సంవత్సరంలో నువ్వు సీతాకోక చిలుకలాగా విలువైన దాటి మీద నువ్వు వాడాలంటున్నాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి జీవితం మనం పొందుకోగలిగితే, దేవుడు ఇందాక చదువుకున్నాం చూసారా వాగ్దానాలు, ఆ వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో అప్పుడు నెరవేరుతాయి. నువ్వు పాపం చేస్తే దేవుడు దీవించు ప్రభు అంటే ఎలా దీవిస్తాడు? పాపంతో ఉన్నావు. గొంగల పురుగు నీ దగ్గరికి వెళ్ళడానికే మనమే అసహించుకుంటాం. మరి పాపంతో ఉంటే దేవుడు అసహించుకోడా? నిన్ను ఎలా దీవిస్తాడు? ఎలా ఆశీర్వదిస్తాడు? ఆ పాపాన్ని విడిచిపెట్టి మంచిలోనికి వద్దాం. గొంగల పురుగు జీవితాన్ని విడిచిపెట్టి చెప్పండి, సీతాకోక చిలుక జీవితం అంటే అర్థమైన స్వభావం. మరలా చెప్తున్నాను, మన రూపం మార్చేసుకొని, తెల్ల బట్టలు వేసేసుకొని, బైబిల్ పట్టేసుకొని మందిరానికి వచ్చేసి నీతి మంత్రుల్లో కూర్చోవడం కాదు. మందిరంలో నువ్వు ఎలాగున్నావో నీ లోపల అంతరంగంలో కూడా నువ్వు బయటికి వెళ్ళాక కూడా అదే స్వభావము, అదే ఆలోచన, అదే పోలిక ఉండాలి. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఏమని ప్రార్థన చేద్దాం మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే ముందు? చెప్పాలి, ఈ 2025 సంవత్సరంలో నా పాత జీవితం గతించిపోవాలా, అన్నీ అయిపోవాలి, అన్నీ ఇంకా ఏ చెడ్డ స్వభావం నాలో ఉండకూడదు. నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నావు అంటే నువ్వు ఒక నూతన సృష్టి, నూతనంగా మారమంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచుకున్నట్లయితే, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సరిపోతుందా? ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేయండి. బలంగా ప్రార్థన చేయండి. మారాలి, స్వభావం మారాలి, నీ ఆలోచన విధానం మారాలి, నీ తలంపులు మారాలి. చెడు స్వభావాన్ని నువ్వు విడిచిపెట్టాలా. ప్రార్థన చేయండి. ప్రార్థన తర్వాత, ఇప్పుడు కాదు, నేను కరెక్షన్ చేస్తాను, నువ్వు నడిపిస్తే. పక్కన పెట్టి ప్రార్థన చేద్దాం.